నెల్లూరు జిల్లా తడా మండలం వేనాడులో హజ్రత్ షేక్ దావూద్ షావలి అల్లా సమాధి కొలువై ఉంది. 144 అడుగుల పొడవున్న బాబా సమాధి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అది ఆసియాలోనే అతి పొడవైన సమాధిగా చరిత్రకెక్కింది. స్థానికుల కథనం ప్రకారం 600 ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఓ ఫకీరు తిరుగుతూ ఉండేవాడు. పశువుల కాపర్లు తెచ్చిన అన్నంతో ఆకలి తీర్చుకునేవాడు. గ్రామస్తులకు జబ్బు చేస్తే పసర్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తుండేవాడు. అందరూ అతన్ని బాబా అని పిలిచేవారు. ఒకానొక రోజు తనకు తనువు చాలించే సమయం దగ్గరైందని, తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమని పశువుల కాపర్లకు చెప్పి అదే రోజు చనిపోయాడు ఫకీరు. పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పేశారు. ఆ రోజు సాయంత్రం గాలివాన మొదలైంది. విషయం తెలిసి